జిల్లాలో ప్రస్తుతం చూసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా మహిళలకు సన్మానాల లాంటి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి అయితే మహిళా సాధికారిత ఆమె సాధించిన ప్రగతి గురించి కూడా చర్చించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇలాంటి ఏదైతే కార్యక్రమం మహిళలకు ఒక అరుదైన గౌరవంగా అయితే భావిస్తున్నామని కూడా ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అయితే మహిళలకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారో ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు జెడ్పీ చైర్మన్ ఉమెన్ సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా వీళ్ళందరూ వచ్చేసేసి మహిళలకైతే ఆ దినదిన జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. దీంతో పాటు దీనికి సంబంధించి బయట ప్రపంచంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా తీసుకునే విధంగా కూడా మగవాళ్ళతో సమానంగా అయితే వీళ్ళు అన్నిట్లో కూడా రాణించే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి వాళ్ళు ఒకవైపు ప్రశంసించిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ రోజు ముఖ్యంగా అయితే ఏదైతే ఈ సంఘం సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి 72 కోట్లు దాదాపు 72 కోట్ల సంబంధించినటువంటి వడ్డీ సంబంధించినటువంటి ఈ రోజే ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే పొదుపు సంఘాలు వాళ్ళకి సంబంధించిన పొదుపు సంఘాల్లో ఏదైతే దాంట్లో తీసుకున్న డబ్బుల్ని కూడా వాళ్ళు వాళ్ళ కూలీ అంటే సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్ వ్యాపారం సంబంధించుకున్నట్టయితే ఇట్లాంటి అనేక కార్యక్రమాల్లో అయితే ఇట్లాంటి మహిళలు చేస్తుంటారు. దీనికి సంబంధించినటువంటి వడ్డీ కూడా 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి 72 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు విడుదల చేయడం పట్ల అయితే దీనికి సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక కోరిక ఇలాంటి ఏదైతే ఈ రోజు చేపట్టినటువంటి పొదుపు సంబంధించిన డబ్బులు రావడం కూడా ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే జిల్లా ప్రభుత్వ వైద్య ఆసుపత్రి ఏదైతే ఉందో దీంట్లో కూడా మహిళలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ మహిళలకు సంబంధించినటువంటి అన్ని సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమం పట్ల అయితే సంబంధించిన వేడుక ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కూడా ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ ఎవరైతే సూపరింటెండెంట్ ప్రతిమ రాజు ఉన్నారో వీళ్ళకి సుష్మా స్వరాజ్ అవార్డు కూడా బీజేపీ సంబంధించిన మహిళా మోర్చా వాళ్ళ నేతృత్వంలో కూడా ఈరోజు అయితే ఆమెకు డొనేట్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి మహిళా సాధికారత ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా విధులు ఎన్నో కష్టపడి కూడా విధులు నిర్వహిస్తా అంటారు. ఇక్కడ ఇంటితో పాటు బయట ప్రపంచంలో కూడా అనేక ఒత్తిళ్లు ఉన్నా కూడా అన్నిటిని అధిగమించి అయితే ఇప్పుడు మగవాళ్ళకి సమానంగా చేస్తున్నారని చెప్పేసి ఆమెకు ఒక ఇట్లాంటి అవార్డు రావడం కూడా ఒక ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాలో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు నుంచే ఒక మంచి వాతావరణంలో అయితే ఒక మంచి మైలురాయి సాధించే విధంగా అయితే ఈ రోజు ఒకటి హెల్ప్ సెంటర్ ఒక హెల్ప్ డెస్క్ ను కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా ఆమె చెప్పారు. దీన్ని ఎందుకంటే జిల్లాలో అయితే వైద్య సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా ఇక్కడ స్టేట్ లో చూసుకున్నట్టయితే రెండో అతిపెద్ద హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి వేలాది సంఖ్యలో డైలీ దాదాపుగా 1500 ఓపీ అయితే ఇక్కడ వస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి అతిపెద్ద ఓపీ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక మంచి కార్యక్రమం చేపడతామన్న ఉద్దేశంతో అయితే ఈ రోజు ఒక హెల్ప్ డెస్క్ ని ప్రారంభించారు. హెల్ప్ సెంటర్ అంటే ఆన్లైన్ ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్ సంబంధించిన వాడు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ దీనికి నంబర్ కి చేరవేస్తే దానికి సంబంధించినటువంటి సిబ్బంది అలర్ట్ గా ఉండి వాళ్ళకు సహాయం చేసే విధంగా అయితే ఒక నూతన కార్యక్రమం ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మహిళలకు సంబంధించినటువంటి ఈ రోజు ఇది చేసుకున్న ఒక పండగ ఇది. ప్రతిరోజు మహిళలు కూడా ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు. అన్ని రంగాల్లో కూడా దూసుకుపోయిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఇట్లాంటి ఒక కార్యక్రమం చేపట్టడం కూడా మహిళలందరికీ సంతోషకరమైన విషయం అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.